అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 15 విందాం. చక్రవర్తి పాడిన రాగం సరిగ్గా తన పాటకు సరిపోవడంతో తండ్రి వంక ఆశ్చర్యంగా చూస్తూ, మీకు రాగాలు సంగీతం గురించి కూడా తెలుసా అంది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. సరిగ్గా తెలియదు కానీ మీ అమ్మ పాడేటప్పుడు నేను తెలుసుకున్నానన్నాడు చక్రవర్తి. అవునా, అయితే మీరు నా కోసం ఇంకో పాట పాడాలంటూ ఒక పేపర్ని అతనికి అందించింది సమీర. ఆ పేపర్లో ఉన్న లిరిక్స్ని చూస్తూ వాటిని ఒకసారి మననం చేసుకుంటూ తనకి తెలిసిన రాగంలో పాడాడు చక్రవర్తి. అది వింటూనే, మార్వలెస్, మీరు నిజంగా గొప్ప రచయితే కాదు, సింగర్ కూడా అంది చప్పట్లు కొడుతూ. అంతా నీ అభిమానం అన్నాడు నవ్వుతూ చేతిలో ఉన్న పేపర్ మడత పెడుతూ చక్రవర్తి. లేదు నాన్న, మీరు నిజంగా చాలా బాగా పాడారు. వీలు చూసుకొని స్టూడియోకి తీసుకెళ్ళి మీ చేత పాట పాడించి రికార్డ్ చేయిస్తాను కూడా అంది ఆనందంగా. అదేమక్కర్లేదు తల్లి. సరే, చాలా లేట్ అయింది, ఇంక పద పడుకుందాం అన్నాడు ముందుకు నడుస్తూ. అంటూ తండ్రి వెనక్కి వెళ్తుంది. కాస్త ఆగింది సమీర. కారణం, ముందు వెళ్తున్న చక్రవర్తి ఆగి వెనక్కి తిరిగి చూశాడు కాబట్టి. వెనక్కి తిరిగి చూసిన తండ్రి వైపు చూస్తూ, ఏమైంది నాన్న అని అడిగింది. ఏం లేదురా, నిన్నొకటి అడగాలి అన్నాడు. అడగండి, ఇంతకీ దేని గురించి అంది చిరునవ్వు నవ్వుతూ. అదే నీ పెళ్లి గురించి అన్నాడు నసుకుతూ. ఆ మాట వింటూనే చిన్నగా నవ్వేసి, దానికి నాకు పెద్దగా సెట్ అవ్వదు నాన్న, వదిలేయండి అంది నిట్టూరుస్తూ. అది కాదురా, నేను పోయేలోపు ఒక మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేయాలన్నది నా కోరిక అన్నాడు తడితేలుతున్న కళ్ళతో. పెళ్ళి? నాకు పెళ్ళేంటి నాన్న? అయినా నన్నెవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి? మలినమైన పువ్వును దేవుడి పాదాల వద్దకు చేర్చుతానండం మీ మూర్ఖత్వం అంది విరక్తిగా. దేవుడని నువ్వే చెప్తున్నావుగా, దేవుడు మలినమైన పువ్వును కూడా స్వీకరిస్తాడు అన్నాడు చక్రవర్తి. అలాంటి దేవుడు ఉండాలి కదా నాన్న. అయినా ఈ లోకంలో తను ఎలాంటి వాడైనా తన భార్య మాత్రం పవిత్రంగా ఉండాలని కోరుకుంటాడు ప్రతి మగవాడు. మరి ఇలాంటి లోకంలో భూతద్దం పట్టుకుని వెతికినా మనకు కావాల్సిన వాడు దొరకడు. ఒకవేళ దొరికినా మనకి రాసిపెట్టి ఉండాలి కదా అంది పెదవి విరుస్తూ. అలా నిన్నుగా ఇష్టపడేవాడు దొరికితే పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ఆమె వైపు ఆశగా చూస్తూ. తండ్రిని బాధ పెట్టడం ఇష్టం లేక, సరే దొరికినప్పుడు చూద్దాం, ముందు పదండి నిద్ర వస్తోంది అంటూ కిందకి నడిచింది సమీర. అలాంటి వాడు దొరికితే బాగుండు అనుకుంటున్నాడు చక్రవర్తి. ఇక్కడ గదిలో ఆదమర్చి నిద్రపోతున్న బన్నీ నుదుటిపై వెచ్చటి పెదాలు తాకేసరికి నిద్రలో అటు ఇటూ తిరుగుతూ మమ్మీ అని మూలుగుతున్నాడు బన్నీ. బాబును అలా చూస్తూ ఏదో గుర్తొచ్చినట్టు బాధగా నిట్టూర్పు విడిచి పడుకున్న బన్నీకి దుప్పటి కప్పి వెళ్తున్న అతను చేయి పట్టుకుని, డాడా అన్నాడు బన్నీ. ఆ మాటకి వెనక్కి తిరిగి బన్నీ వైపు నవ్వుతూ చూశాడు డాడా. డాడా, డూ యూ నో వాట్ ఐఎమ్ సాడ్ టుడే అన్నాడు బన్నీ మెరుస్తున్న కళ్ళతో. ఆ మాటకి ఏం చూసావు అని అడిగాడు అతడు. మమ్మీ. అవును, ఆ షాపింగ్ మాల్లో కలిసిన మమ్మీని మళ్ళీ ఈరోజు గుళ్ళో చూశాను, హత్తుకున్నాను కూడా, మమ్మీ అని కూడా పిలిచాను అన్నాడు మతాబుల్లా కళ్ళను విరిగిస్తూ. ఆ మాటకి తప్పు కదా, అలా ఎవరినో పట్టుకుని మమ్మీ అంటే ఆమె కోపం వస్తుంది అన్నాడు అతను. లేదు డాడా, తన కోపం రాలేదు, పైగా నన్ను అలాగే పిలవమని కూడా చెప్పిందన్నాడు ప్రామిస్ అన్నట్టుగా కంఠం దగ్గర చేతి నుంచి. అవునా, సరే ఇంకేం చేసావు గుళ్ళో అన్నాడు బన్నీని మీద కూర్చోబెట్టుకుంటూ. నేను గ్రాని గుడికి వెళ్ళామా, అక్కడ గుళ్ళో ఎవరో స్వీట్గా ఏదో పాట పాడుతున్నారు. ఎవరా అని చూసి నాకు అది నా షాపింగ్ మాల్ మమ్మీ అని తెలిసింది. తెలిసిన వెంటనే పరుగు పెట్టుకుని వెళ్ళి తను చుట్టేశాను. అప్పుడు తను కూడా నన్ను చూసి, అరే బాబు నువ్వేంటి ఇక్కడ అంది. నేను గ్రానీని చూపించాను. నీకు విషయం తెలుసా డాడా, ఆ మమ్మీ గ్రానీకి కూడా తెలుసు, ఇదివరకే వాళ్ళిద్దరు గుళ్ళో మీట్ అయ్యారంట అన్నాడు బన్నీ. అవునా, మామ్కి కూడా అతను తెలుసా? ఇంట్రెస్టింగ్ అనుకుంటున్నాడు అతను. అతను అలా ఆలోచిస్తుంటే అతని ముఖాన్ని తన వైపు తిప్పుకొని, తర్వాత గ్రానీ మమ్మీ మాట్లాడుకుంటూ ఉన్నారా, నాకేమో మమ్మీ ఒళ్ళో హాయిగా నిద్ర పట్టేసింది. ఇదిగో ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తే నువ్వు ఎదురుగా ఉన్నావు అన్నాడు బాధగా. అంటే నన్ను చూస్తే నీకు హ్యాపీగా లేదా అని అడిగాడు అతడు.
అలా అని కాదు, మళ్ళీ మమ్మీని మిస్ అయ్యాను కదా, అందుకు బాధగా ఉంది అన్నాడు బన్నీ. సరే అయితే గ్రానీని అడిగి మీ మమ్మీ, అదే షాపింగ్ మాల్ మమ్మీ ఎక్కడుంటుందో తెలుసుకుని నిన్న ఆమె దగ్గర తీసుకెళ్తాను, సరేనా అన్నాడు. నిజంగానా డాడా అన్నాడు ఆనందంగా. అవును అన్నాడు అతడు. మా మంచి డాడా అంటూ అతను గట్టిగా హత్తుకొని బుగ్గలు ముద్దు పెట్టుకున్నాడు బన్నీ. సరే ఇంకా నిద్రపో అంటూ బన్నీని బెడ్ మీద పడుకోబెట్టి ముద్దు పెట్టి దుప్పటి కప్పి గది తలుపు దగ్గరకు వేసి వెళ్ళిపోయాడు అతడు. బన్నీ గది నుంచి బయటకు వచ్చిన అతను వెనక్కి తిరిగి బాధగా చూస్తూ, పాప తల్లి మీద బెంగతో ఎవరిని పడితేవని తల్లి అనుకుంటున్నాడు. అయినా వీడినిలా తల్లి లేని పిల్లాడిగా చేసిన తన్ను అనుకోవాలంటూ కోపంగా అక్కడి నుంచి తన గదికి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు కాలేజ్ లేకపోవడంతో లేటుగా లేచింది అంజలి. లేస్తూనే బూస్ట్ అంది గట్టిగా అరుస్తూ. తెస్తున్నా అంజు అంటూ పెద్ద మగ్ నిండా బూస్ట్ కలిపి తీసుకొచ్చింది వసంత. తల్లిచ్చిన బూస్ట్ తాగుతూ నిన్నటి రాత్రి తన ఫ్రెండ్ పుట్టినరోజు పార్టీలో చూసిన వ్యక్తి గుర్తు రావడంతో అంజు బుగ్గలు ఇరిపెక్కాయి. కూతురు బుగ్గలు ఇరిపెక్కడం చూసిన వసంత, ఏమైందే, బూస్ట్ వేడిగా ఉందా, నీ బుగ్గలు ఎర్రగా మారాయి అని అడిగింది కంగారుగా. దాంతో బూస్ట్ తాగడం ఆ పక్కన పెడుతూ, అది కాదమ్మా, నిన్న నా ఫ్రెండ్ బర్త్డే అని హోటల్కి వెళ్ళానా. వెళ్ళావు కదా, దాని బర్త్డే గిఫ్ట్ కొంటానని నా 2 నెలల సేవింగ్స్ కూడా పట్టుకుపోయావు కదే, నాకెందుకు గుర్తుండదు అంది వసంత చిరాక్క. అబ్బా అది కాదమ్మా, నా ఫ్రెండ్ షాలు తన బర్త్డే పార్టీని పెద్ద 5 స్టార్ హోటల్లో చేసుకుంది. చేసుకుంటే? అబ్బా చెప్పేది వినమ్మా. సరే చెప్పి చావు. ఆ హోటల్కి బాగా రిచ్ పీపుల్ వస్తారంట. వస్తే? వస్తే అంటావేంటమ్మా, నిన్న హోటల్కి అలాంటి రిచ్ పీపుల్ ఒకరు వచ్చారు. అతన్ని చూడగానే రిచ్నెస్కే రికార్డులో ఉన్నాడు. ఉంటే? ఉంటే కాదమ్మా, వాడు రిచ్గానే కాదు, చాలా అందంగా కూడా ఉన్నాడు. కూతురు ఏం చెప్తుంది అర్థం కాక కూతురు వైపే వింతగా చూస్తోంది వసంత. వాడు పెట్టుకున్న వాచ్ ధర అంత ఉంటుంది, మన ఇంటి ధర అంది అంజు. ఏంటి, చేతి పెట్టుకునే వాచ్ అంత ఖరీదు ఉంటుందా అంది వసంత నోరు పెద్దగా తెరుస్తూ. అవును, వాడు పెట్టుకున్న వాచే కాదు, వేసుకున్న బట్టలు, దిగిన కారు, వెనుకున్న మంది. అబ్బా ఏమని చెప్పని వాడి వైభోగం, అలాంటి వాడిని ఒక్కని పడితే చాలు, ఇక మన లైఫ్ సెటిల్ అయినట్టే అంది అంజు కళ్ళకంటూ. ఆ మాటలు విన్న వసంత, ఏం మాట్లాడుతున్నావే, పట్టడం ఏంటి అంది కోపంగా. అబ్బా పట్టడం అంటే పెళ్లి చేసుకోవడం అమ్మా అంది అంజు వివరిస్తూ. ఓ అదా, అయినా అలాంటి వాడిని బోలెడు కట్నం ఇచ్చి మీ నాన్న ఎక్కడి నుంచి తీసుకురాగలడు చెప్పు అంది వసంత తమ పరిస్థితిని తలుచుకుంటూ. అవుననుకో, కానీ వాడు ఎలాగైనా నాకు కావాలే అంది తల్లివైపు బేలగా చూస్తూ. ఇది మరీ బాగుంది, అబ్బాయి ఏమైనా పచారీ కొట్లో దొరికే బాదం పప్ప, కావాలనగానే కష్టపడి కొనితెచ్చి ఇవ్వడానికి. కోటీశ్వరుడు కాదు అపర కోటీశ్వరుడు, అలాంటి వాడిని నేను ఎక్కడికి పట్టుకొచ్చేదే తల్లి అంది బాధగా వసంత. అనుకుంటున్న అంజు వైపు చూసి, ఇంటికి అబ్బాయి పేరేంటి అని అడిగింది వసంత. పేరు అని ఆలోచిస్తోంది అంజు. అది చూసిన వసంత, సరిపోయింది, ఆ అబ్బాయి పేరు కూడా తెలీదా నీకు అంది విసుగ్గా చూస్తూ. గుర్తొచ్చింది, అతని పేరు అమర్ వర్మ అంది మెరుస్తున్న కళ్ళతో అంజు. ఓహో, అంటే అంజు పాప కళ్ళు అమర్ మీద పడ్డాయన్నమాట. మరి ఆ తర్వాత ఏం జరగబోతోంది, ఈ విషయాలన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.